పువ్వులు లేక నీళ్లు లేక మేము గోడాడుతున్నాం. గుడిసెలు వేసుకొని బతున్నాం. మేము ఎట్లా బతకాలి? గుడిసెల కన్నా మాకు జాగాలు ఇచ్చిండు తొలుత. అది ఎట్లా గెలిచిండు? దేనికి గెలిచిండు? జనం ఉంటేనే కదా. ఈ పబ్లిక్ అంతా మేము లేబర్ వాళ్ళం. గుడిసెలు వేసుకొని బతున్నాం. గుడిసెలు కూడా తీసేస్తా అంటే రేపటి నాన్న భవిష్యత్తు ఉంటుందా? ముండా కొడుకు ఉంటుందా? ఆడు ఎందుకు గెలిచిండు? జనాలు వేస్తేనే కదా ఆడు గెలిచింది. జనాలు వేయకుంటే గెలవలేదు కదా. రేవంత్ రెడ్డి జై జై కొట్టాము. ఇవాళ మమ్మల్ని మడతనే చేసిండు, జై కొడుతున్నాడు. ఇవాళ ఎంత మంది ఉంటారు, ఏ మినిస్టర్ రాని ఎమ్మెల్యే రాని మేమందరం ఇన్నే పంతాం. అందులోనైనా పడతాం. ఇంత మంది పబ్లిక్ అయ్యా లచ్చలు పెట్టి కొనుక్కున్నాం, కోట్లు వచ్చి కొన్నారు. ఆ ఎల్లు ఏడున్నాడు మనగాడు, ఏడున్నాడు. ముసలి వాళ్ళకి పైసలు పెంచుతాను అన్నాడు, అది పెంచలే. చిలకల పైసలు వేస్తలేడు, సోర వాళ్ళకి పైసలు ఇస్తాను అన్నాడు. ఇవన్నీ విడిచిపెట్టుకొని ఇల్లు కట్టే ఇల్లు గూల కొడతా అనుకొచ్చాడు నా పాసగాడు. కట్టే ఇల్లు గూల కొడతాడా? రమ్మన్ ఇంకా ఎంత జనం, ఎంత పబ్లిక్. ఇవాళ వచ్చినరా నిన్న వచ్చినమా? 30 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళం మేమంతా ఎట్లా బతకాలి? ఇవన్నీ పోతాయి. పోయినాక మా లేవర్ ఎట్లా బతకాలి? డబల్ బెడ్రూమ్ మాకొద్దు. ఇవరకు ఇచ్చిండ్రు, అందరు ఇచ్చిండ్రు, మాకేదొద్దు. డబల్ బెడ్రూమ్ వద్దు, సింగిల్ బెడ్రూమ్ వద్దు. మా ఇంట్లో మాకుంటే చాలు. చిలకల పైసలు వేస్తలేడు. ఇంకా ఇవి కూడా కొడతానికి వస్తున్నాం. మనగాడు ఎంజాయ్ చేస్తున్నాడు. పని చేసుకొని బతకొద్దా మేము? లేబర్ వాళ్ళం ఎట్లా బతకాలి? రమ్మను, వచ్చినాక మేము మాట్లాడతాం. నువ్వు చెప్పినా పింఛన్ పెంచుతానని పింఛన్ పెంచలే. చిన్న చిన్న పిల్లలకి 2500 వేస్తాను. పక్కన పెట్టమ్మా, కానీ ఇల్లు కూడా కొడతాను కదా. ఇప్పుడు ఎట్లా కొడతాడో రాని, కూల కొడతానికి రాని. మేమందరం మొగోళ్ళు వద్దు, మొగోళ్ళని ఒక పిల్లని రానియం. మేము ఆడవాళ్ళమే వస్తాం. ఆ కూల కొట్టుకురా మరి నుంచి కూల కొట్టుకుంటూ వస్తాడో అంత ఎమ్మెల్యే ఎవరు వస్తారో మరి. రేపు ఈ జనం అంతా చేస్తారు. ఆడు ఎట్లా గెలుస్తాడు? జనాన్ని పోలీసు వాళ్ళు అంటే అలా డ్యూటీ ఆడు చేసిండు. పద్ధతి కాదు మనం అనేటందుకు. ఆయన డ్యూటీ ఆడు చేసిండు కానీ రాత్రి బాగులు నిద్రలు కాచి బువ్వలు లేక నీళ్లు లేక గోడాడుతున్నాం. ఎప్పుడు కూల కొడతారు? మేము ఏడ పడతాము, ఏడ చేస్తాము. చిన్న చిన్న పిల్లలు. నిన్న నా కోడలు ఇంత పిల్లని వేసుకొని వచ్చింది. ఆ పిల్లలు ఎక్కడికి తొడికి పిల్లలు ఎక్కడ పోవాలి? హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ లో బతున్నాం. ఈడ కర్ణాటక నుంచి వచ్చిన జనం ఎక్కడ పోవాలి మేము? చెప్పు. 30 సంవత్సరాలు మేము వచ్చి మరి ఇన్ని రోజులు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్. ఎవడు ఏ సీఎం ఇవ్వలేదు. ఈయన ఎంత ఇస్తాడు? ఈయన ఇస్తాడా?